బాగా ఆడితే ప్రైజ్ వస్తుంది, అద్భుతంగా ఆడితే అవార్డులు రివార్డులు కూడా వస్తాయి. అదే వరల్డ్ కప్ గెలిచారనుకోండి, వీటన్నిటితో పాటు స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. మరి బాగా ఆడకపోతే బ్యాడ్ లక్. ఈ రోజు మనది కాదు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం, మళ్ళీ స్ట్రాంగ్గా వస్తాం. జనరల్గా అయితే ఇలాంటి స్టేట్మెంటే వస్తుంది. అది ఏ దేశమైనా, ఎంత పెద్ద ప్లేయర్ అయినా దాదాపు ఇలాగే చెప్తారు. అదే పాకిస్తాన్ అయితే వాళ్ళు సంథింగ్ తేడా కదా, అందుకే డిఫరెంట్గా ఆలోచించారు. గెలిచినప్పుడు డబ్బులు దొబ్బారు, ఓడిపోతే వెనక్కి ఇవ్వరా? ఇచ్చేయాల్సిందే. ఎంత ఇవ్వాలో లెక్కేసి చెప్తాం, ఆ డబ్బులు రెడీగా పెట్టుకోండి అని పాక్ ప్లేయర్లకు ఊహించని షాక్ ఇచ్చింది పీసీబీ. నమ్మలేకపోతున్నారా? నిజం, ఇదే జరిగింది. ఇండియా మీద ఓడారు, ఇంగ్లాండ్ మీద ఓడిపోయారు. ఇక చేతకాక సూపర్ 8 నుంచే వెనక్కి వచ్చేశారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే చివరికి కెనడా, నేపాల్ వంటి టీంల మీద కూడా ఓడిపోతారు, పాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఒక్కొక్క ప్లేయర్కి 16 లక్షల రూపాయల ఫైన్ వేసేందుకు రెడీ అయ్యింది పీసీబీ. మూలిగే ఉగ్రవాది మీద మిసైల్ పడినట్లు అసలే ఓడిపోయి సిగ్గుతో తలదించుకుంటున్న పాక్ ప్లేయర్లకు ఈ ఫైన్ దెబ్బ ఇంకా గట్టిగా తాకింది. అసలు ఇలాంటి ఐడియాలు పీసీబీకి ఎలా వస్తాయో ఏమో. అన్ని దేశాల దగ్గర అప్పులు అడుక్కొని అడుక్కొని అలవాటైనట్లుంది. నిజమే కదా?